భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 22/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష పంచమి బుధవారం. పంచమి ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు, అనంతర షష్ఠి పూర్తిగా ఉంది. రాత్రి 3 గంటల 54 నిమిషాలు తెల్లవారు వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాల వరకు. వర్జం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషాల నుండి 2 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11 గంటల 33 నిమిషాల నుండి 12 గంటల 23 నిమిషాల వరకు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:13. అమృతగడ సాయంత్రం 5 గంటల 45 నిమిషాలు 7 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. అతిగండం మధ్యాహ్నం 1 గంట 48, బాలువ ఉదయం 6:11, కౌలవం సాయంత్రం 5:03. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. ధన గౌరవ లాభాలు. వృషభ రాశి వారి సంతానం వల్ల లాభము, శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం. మిథున రాశి వారి చేయి కృషి యందు అభివృద్ధి, ధనాదాయ లాభాలు ఉన్నాయి. కర్కాటక విలువైన వస్త్ర లాభాలు, అనుకోని ప్రయాణాలు. సింహరాశి వారికి వాతము వంటి అనారోగ్య సమస్యలు, ఆహార విషయంలో సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సమయాన్ని భుజించడం, సమయాన్ని నిద్రపోవడం చేయాలి. కన్యారాశి వారి స్నేహితులు కలుసుకొనుట, మృష్టాన్న భోజనాలు, బంధు సంగమం ఉండే అవకాశాలు. తులారాశి వారికి ఈరోజు కొంచెం శ్రమ అనంతర శుభ కార్య లాభాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి స్త్రీ సౌఖ్యం, ధనవృద్ధి, విదేశీ ప్రయాణ లాభాలు. ధనసు రాశి ఉన్నత విద్యా అవకాశాలు, ధనలాభం, దానివల్ల కుటుంబ ఆనందం. విద్యార్థిని విద్య ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత పొందే అవకాశం. మకర రాశి వారి ప్రభుత్వ కార్యాల వల్ల లాభాలు, బదిలీలు, జీతం పెరిగే అవకాశం, ప్రమోషన్ల వల్ల ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారి కార్యజీయం, వివాహాది ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం, ధనలాభం. మీనరాశి వారి కింది వారి వల్ల మాటలు పడే అవకాశం. ఉద్యోగం చేసేవాడు పై అధికారులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారస్తులు జాయింట్ ధరలతో కూడా ఇబ్బందులు ఉన్నాయి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలుగా మీకు అనుకూలం. పంచమి బుధవారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి అనుకూలం. బుధవారం గణపతి ఆరాధనకి, దర్శనానికి, విష్ణు సహస్రనామ పారాయణకి, విష్ణు ఆలయ దర్శనానికి కూడా చాలా విశేషం.